డీటెయిల్స్ చూస్తే ఆదివాసులు చదువుపై దృష్టి సారించాలని, ఆదివాసుల అభివృద్ధికి పూర్తి సహాయక సహకారాలు అందజేస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జోపల్లి కృష్ణారావు సూచించారు. శనివారం ఉట్నూరు మండలం కుమ్మరికుంట గ్రామంలో జిల్లా పోలీసుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీసు మీ కోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చలికాలం దృష్ట్యా పేదలకు 1000 బ్లాంకెట్లను పంపిణీ చేశారు. యువత క్రీడా రంగంలో అభివృద్ధి చెందాలని 50 వాలీబాల్ కిట్లను అందజేశారు. వయసుతో సంబంధం లేకుండా ఆదివాసులందరూ అక్షర జ్ఞానాన్ని సంపాదించాలని కోరారు. ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించి రాయడం నేర్చుకోవాలని, సంవత్సరంలోపు సంతకాన్ని నేర్చుకోవాలని సూచించారు. దానికి తగ్గ పుస్తకాలు, పెన్నులు, సామాగ్రిని ఉచితంగా అందజేస్తామని తెలిపారు. అదేవిధంగా టూరిజం శాఖ తరపున ఆదివాసీలు ప్రతి ఒక్కరికి 30 బస్సులలో హైదరాబాద్ విహారయాత్రకు తీసుకెళ్తారని, ఆధునిక సమాజంలో అభివృద్ధి చెందిన వాటిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఎదగాలని ఆకాంక్షించారు. ఇల్లు లేని గ్రామాల ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు, గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం, పూర్తి స్థాయిలో కరెంటు సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. మీ సందర్కు బ్లాక్నెట్ సేవలతో పాటు ప్రధానంగా మీ సందర్కు వ్యవహారం ఉంది. నేను రేవంత్ రెడ్డి సాబ్ నేతృత్వం నేను బజైతే ప్రజాప్రభుత్వం ఏర్పడాతే ఇది గవర్నమెంట్ నగా మొత్తం ఈ వర్తగా రొగ్గి సప్ప ఇంద్రమ రొక్కిగమ్మా ఇవ్వకి ఇంద్రమ రొక్కిగి ఇంద్రమ రొక్క అందుగా ఇవ్వు పడనా రొక్కు ఇంద్రమ రొక్కిగి దాంతో పాటు ఈ బొమ్మే సభ బొమ్మే అందు కేడబొమ్మే బీకే కేడబొమ్మే ఇంకెరవైంది బొమ్మే కేడబొమ్మే బస్కే ఇద్దరు వైఎస్ రాజశేఖర రెడ్డి అనే సీటర్. కాబట్టి ఈ ఇళ్ళన్నీ కూడా సార్ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన ఇల్లు. దాంతో పాటు ఈ భూములన్నీ కూడా మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళిన చట్టం ఉందో ఈ భూములన్నీ కూడా మనం దొంగచింత మనం రోడ్ లోపల దాడినాం. అక్కడి నుంచి మొదలుకుంటే ఇట్లా నీకు ఒక 10-20 కిలోమీటర్ లోపల వరకు మొత్తము మనం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములే ఉన్నాయి. ये पूरे जमाने में वाईएस राजशेखर दिया और ये पूरे आरओ पर लैंड है सर, आरओ पर लैंड पूरे अपन कांग्रेस पार्टी दिए सो लेना है ये पूरे. ఆదిలాబాదు ఖానాపూర్ నియోజకవర్గానికి గోండుగూడలకు వచ్చింది. ఇక్కడ ఈ గోండుగూడలో జిల్లా ఎస్పీ మహాజన్ గారు నన్ను పిలవడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క గోండులకు ఈ చలి తీవ్రంగా ఉన్న కారణంగా వాళ్లకు ఒక దాత ద్వారా హైదరాబాద్ అగర్వాల్ రాకేష్ దాత ద్వారా వాళ్ళకు బ్లాంకెట్స్ పంపిణీ చేస్తాం, మీరు రావాలంటే నేను ఇక్కడికి ఆదిలాబాద్ అడవుల్లోకి వచ్చిన గోండుగూడలకు వచ్చిన సుమారుగా 2000 మంది ఇక్కడ కూర్చున్నారు. ఈ 2000 మంది కూర్చున్న తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ అంటే వాళ్ళ యొక్క పేదరికం వెనుకబడిన తర్వాత చూసిన తర్వాత హైదరాబాద్ చూసిన వాళ్ళు ఒకసారి చేయకండి అని అంటే 2000 మందిలో 20 మంది కూడా చేతులు ఎత్తలేదు. అంటే ఇప్పటిదాకా హైదరాబాద్ చూడలే. నాకేమనిపించిందంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు టూరిజం అంటే ఆదిలాబాదు, కవ్వాల్ టైగర్ ఫారెస్టు, వాటర్ ఫాల్స్, లేదంటే నాగార్జున సాగరు, లేదంటే శ్రీశైలం, లేదంటే ఇవన్నీ. కానీ నాకు అనిపించిందంటే ఆదిలాబాద్ వాళ్ళకు వాసులకు ముఖ్యంగా వెనుకబాటున్నటువంటి గోండులకు టూరిజం ప్లేస్ అంటే హైదరాబాద్ ఇప్పుడు చూడలే. సో వాళ్లకు 30 బస్సులు పెట్టి మనకు హైదరాబాద్ చూపించడానికి ఏర్పాటు చేస్తాను. ఎందుకోసం అంటే ఇప్పటిదాకా ఇన్ని వేలాది మంది హైదరాబాద్ చూడని వాళ్ళు, అంటే వాళ్ళ యొక్క వెనకబడతనం అక్షర జ్ఞానం కూడా లేదు. ఇప్పటికీ 90% అంగోటి అంటే వేలిముద్రలు వేస్తూ ఉన్నారు. సో ఆ యొక్క వాళ్ళకు కొంత స్ఫూర్తి కలిగించడం కోసం మీ సందర్కు బ్లాక్నెట్ సేవలతో